అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ బాబు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ నెల 15, 16, 17 3 రోజుల పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో గుంతలమయమైపోయినటువంటి రోడ్లని డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటువంటి నినాదంతో హ్యాష్ట్యాగ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు కావచ్చు, మండల కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామాలలో ఎక్కడైతే గుంతలమయమైపోయి అస్తవ్యస్తంగా రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని మీ దగ్గర కూడా మీరు నిలబడి ఏదైతే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటువంటి హ్యాష్ట్యాగ్తో ఈ యొక్క ప్లకార్డ్ను పట్టుకొని ఫోటోల రూపంలో సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమంతా కలిసికట్టుగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదేవిధంగా ఏదైతే సేజ్ ద్వారా 7,500 కోట్ల రూపాయలు పెట్రోల్ బంకుల ద్వారా కలెక్ట్ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, ఏంటంటే ఈ యొక్క అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్ల మరమ్మతు కోసం అని చెప్పి కలెక్ట్ చేసినటువంటి ఈ నిధిని మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మీరు మీ యొక్క పథకాలకు మళ్లించుకుంటున్నారా? మరి పథకాలకు మళ్లించుకునేటప్పుడు మా దగ్గర వసూలు చేయడం ఎందుకు? ఏదైతే 750 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు వసూలు చేసి రోడ్లని పూర్తి స్థాయిలో గుంటలను పోడ్చకుండా కాలయాపన చేస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఏదైతే ఈ గుంటల రోడ్లలో ప్రయాణించేటువంటి వాళ్ళు నడువులు పోతూ బైకులకి షాకబ్జార్లు పోతూ ఆటోలు నడుపుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఎంత అవస్థలు పడతామంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిద్రావస్థలో ఉన్నారా? మిమ్మల్ని మేల్కొల్పే దాని కోసమే ఇది 2వ విడత. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గుంటల రోడ్లను పోడ్చమని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి మీకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాము. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు దగ్గర